యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. రాజాపేట మండలం చల్లూరు సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అక్రమ మైనింగ్, భారీ స్టోన్ క్రషర్పై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు. నెల రోజులు గడిచిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబ్ ఏంటి? యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పంపటంలో జాప్యం చేసిన సంబంధిత అధికారులు, అధికారులకు ఏదైనా ఒప్పందం కుదిరిందా? నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు. ఇది చెల్లూరులో అండి, రాజాపేట మండలం చెల్లూరు సర్వే నెంబర్ 322/4లో ఇక్కడ శ్రీని డెవలపర్స్ పేరుతో అక్రమ క్రషర్ నడుస్తుందని చెప్పి గత కొంతకాలంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం. అక్కడ క్రషర్ నడుస్తుంది. ఆ క్రషర్ వల్ల ప్రభుత్వానికి దగ్గర సంవత్సరానికి 70 నుంచి 80 కోట్ల ఆదాయం నష్టపోతుంది. దాంతోపాటు చుట్టుపక్కల పర్యావరణం నష్టపోతుంది, అక్కడ ప్రజలు నష్టపోతున్నారు, ప్రకృతి సంపద నష్టపోతుంది, ప్రభుత్వ ఆస్తి నష్టపోతుంది అని ఎన్నోసార్లు మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్రమ మైనింగ్, భారీ స్టోన్ క్రషర్పై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి నెల రోజులు అడుగుతుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఎవరున్నారు మరి ఈ స్టోన్ క్రషర్ వెనకాల? పెద్దోళ్ళు ఎవరున్నారు? ఎవరు వెనుక నడిపిస్తున్నారు? గతంలో పర్మిషన్ లేదని క్లోజ్ చేయించింది ఎవరు? తిరిగి తర్వాత ఓపెన్ చేయించింది ఎవరు? బడా వాళ్ళ అన్నదానులు ఉండబట్టే కలెక్టర్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారా? కలెక్టర్ ఆదేశాలే బేఖాతరు చేస్తున్నారంటే వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచించండి మీరే. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చెల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, భారీ స్టోన్ క్రషర్ నిర్వహణ, నకిలీ పత్రాల వినియోగం, పర్యావరణ నష్టంపై పుంకానుపుంకాలుగా ఆదాబ్ హైదరాబాద్ ఆధారాలతో సహా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అక్రమ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావు యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు ఐఏఎస్కి 12 జనవరి 2026 ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ వెంటనే ఈ అక్రమ క్రషర్, అక్రమ మైనింగ్, భారీ స్టోన్ క్రషర్ వ్యవహారంపై విచారణ జరిపి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పంపించాలని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మైనింగ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసి కూడా దగ్గర నెల అవుతుంది. ఇంతవరకు మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళపైన మాట్లాడదాం. ఒకసారి మనం శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. ఫిర్యాదు చేశారు కదా, తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లూరి శ్రీనివాసరావు గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇది చెల్లూరులోని 322/4 విషయం సంబంధించి మీరు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి, మైనింగ్ అసిస్టెంట్కి ఆదేశాలు జారీ చేశారు. దగ్గర నెల అయిపోతుంది. ఈ నెలలో ఇప్పటివరకు ఏమీ అప్డేట్ లేదు, ఏమీ ముందుకెళ్ళలేదు. అంటే కలెక్టర్ ఆదేశాలు కూడా పట్టించుకోనంత ధైర్యం ఉందంటే వీళ్ళు వెనకాల ఎవరైనా నుండి నడిపిస్తున్నారా, లేకపోతే అక్కడక్కడ అధికారులు కుమ్మక్కై ఉన్నారంటారా? ఇప్పుడు జరిగింది ఏంటంటే, మనము ఆర్టీఏ ద్వారా వెలుగులో తెచ్చిన ఈ 322 చెల్లూరు రాజపేట మండలంలోని అక్రమ క్రషర్ అని మనము వెలుగులో తెచ్చినాం. వెలుగులో తెచ్చిన తర్వాత కూడా బీర్లయ్య గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో నా మనిషికి ఇచ్చిన అని చెప్పి, హరి నా మనిషి, ఆయన నా మనిషికి నేను లీజుకి ఇప్పించిన అని చెప్పిండు. ఓకే. ఆ లీజుకి ఇచ్చిన మనిషి ఈ లీగల్ గా ఇప్పుడు ఆయనకు ఐలే గారికి ఒకప్పుడు మనమే చెప్పినాం, అరే ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సార్, మరి దీని చర్యలు తీసుకోండి, దీనిపై తీసుకో అంటే 5 నెలలు కరెంట్ కట్ చేయించిండు. కరెంట్ కట్ చేయించిన తర్వాత ఆయనే మళ్ళా 5 నెలల తర్వాత కరెంట్ కనెక్షన్ ఇప్పించి హరి అంటూ అని బినామీకి ఇప్పించిండు. ఓకే. ఇప్పుడు ఈ హరి అంటే ఆయన బినామీ అని చెప్పి నేను దాని మీద లోకాయుక్తలు వేసిన తర్వాత ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, అందరికి కంప్లైంట్ చేసిన, అన్ని చేసిన ద్వారా కలెక్టర్ గారిని ఆర్టీఐ అడిగితే నిన్న యాక్షన్ లెటర్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఎస్పీ గారికి ఇచ్చిండు, ఆర్డీఓ గారికి ఇచ్చిండు, ఎంఆర్ఓకి ఇచ్చిండు, మైనింగ్ డైరెక్టర్కి ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా మైనింగ్ ఆఫీసర్లు కానీ మైనింగ్ డైరెక్టర్ భుజేష్ మిశ్రా ఆయనను కూడా నేను ఒక 5 సార్లు 6 సార్లు కలవచ్చు. ఓకే. దాని మీద యాక్షన్ లేదు. పోనీ ఇదంతా అక్రమము, గవర్నమెంట్ కు వచ్చే సంపద. ఇప్పుడు దాన్ని ఆ క్రషర్ ని సీజ్ చేయాలి, అక్కడ ఉన్న వెహికల్ సీజ్ చేయాలి, అక్కడ ఉన్న జేసీబీ సీజ్ చేయాలి, మొత్తం సీజ్ చేసి ఈ అక్రమ క్రషర్ ని మొత్తం గవర్నమెంట్ తీసుకొని దీన్ని మొత్తం ఏం చేయాలంటే
అక్కడ ఉన్న కచర్ను కూడా గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసి, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు డెవలప్మెంట్ కిందగా ఉపయోగించాలి. ఓకే. ఈ అక్రమ సంపాదన ఈ హరి ఎవరు, ఈ హరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. తర్వాత శ్రీని కన్స్ట్రక్షన్ డెవలపర్స్ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి. ఓకే. దీన్ని మొత్తము రాజకీయంగా వాడుకొని రాజకీయ నాయకులు వెనుకకుండి ఏమంటాడంటే ఎమ్మెల్యే గారు, నా లోకల్ నా ప్రజలు స్పందిస్తే నేను స్పందిస్తానడు. అదే చెల్లూరు గ్రామ సభలో లోకల్లో ఉన్న యువకులు ఒక కంప్లైంట్ చేసి, ఆ కంప్లైంట్ మనం పేపర్లో చదివినాం. అవునవును. మనం కూడా ఒక రోజు వీడియో చేసినాం దాని గురించి. అవునవును. అప్పుడు మరి మా స్పందన ఎడిపోయింది. ఐలయ్య గారిది ఈ అక్రమ సంపాదనకు రుచి మరిగి ఆయన వెనుక ఉండి ఎంతమందితో ఈ నాటకాలు ఆడిస్తాడు. అంటే ఇప్పుడు కలెక్టర్ ఆదేశాలు కూడా పట్టించుకోలేదంటే వెనకాల ఎమ్మెల్యే హస్తం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారే చెప్తారు కదా, ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, యూనివర్స్ ఇంటర్వ్యూలో నా మనిషి హరి నా ఊరికి నేను లీజ్ ఇప్పించా అని చెప్తుండు. ఆర్టీఓలు అడిగితే హరి ఏం చెప్పిండంటే, నేను ఏమైనా వర్కర్ నే, నాకు సంబంధం లేదని ఆయన చెప్తాడు. ఆ రోజు ఈ హరి అనే వ్యక్తి ఆర్టీఓలు అడిగిరు. అడిగితే నాకు సంబంధం లేదని చెప్పిండు. నేను ఏమైనా వర్కర్ నే, నేను లీజ్ లేదని చెప్పిండు ఆ రోజు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, ఈ ఎమ్మెల్యే గారు చెప్పినా ఎవరు చెప్పినా అవినీతే కదా. అవునవునవును. అవినీతి ఉన్న హరి ఎవరు, హరిని ఖచ్చితంగా హరి మీద కేసులు పెట్టాలి, హరి మీద రికవర్ చేయాలి, ఆ శ్రీ కన్స్ట్రక్షన్ మీద రికవర్ చేయాలి. చట్టరీత్యా చర్య తీసుకునేంత వరకు నా పోరాటం ఆగదు. ఓకే ఓకే అండి. ఓకే. దీన్ని భారీ ఎత్తున పోరాటం చేస్తాము. అవసరం అనుకుంటే ప్రజలను సమాయత్తం చేస్తాము, ప్రజా సంఘాలను చేస్తాం, అందరినీ చేసి పోరాటం చేస్తాము, సిద్ధంగా ఉన్నా. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఏకంగా కలెక్టర్ ఆదేశాలనే పట్టించుకోలేదంటే మరి వెనక ఎవరున్నారో ఆలోచించండి. ఇదేంటి విలువైన ప్రభుత్వం అక్రమంగా అన్యక్రాంతం చేయడం జరిగింది. అనుమతులు లేని క్రషర్ సర్వే నెంబర్ 322/4లో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ స్థాయి స్టోన్ క్రషర్ నిర్వహించడం, నకిలీ పత్రాలు, అక్రమ అనుమతులతో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అదేవిధంగా నిరంతర పేలుళ్ళు, కాలుష్యం వల్ల స్థానిక ప్రజల ఇల్లు దెబ్బతినడమే కాకుండా అటవీ భూమికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కనుక ఈ వ్యవహారం కేవలం ప్రైవేట్ సమస్య మాత్రమే కాదని, ఇది ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల జీవనానికి సంబంధించిన తీవ్రమైన అంశమని కలెక్టర్ గారు పేర్కొన్నారు. కనుక దీనిపై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంటనే ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులు తాము తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని కోరారు. అయితే యాదాద్రి కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల కాపీని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, యాదాద్రి భువనగిరి జిల్లా తహసీల్దార్, రాజాపేట మండలం వారికి కూడా పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనికి కారణం స్థానిక సంబంధిత అధికారులు అక్రమ క్రషర్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశించినా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ మేజిస్ట్రేట్ ఆయన ఆదేశించినా కూడా ఎవరు అటేపు తొంగచూడలేదంటే అధికారులు కుమ్మక్క అయిపోతే ఏం చేస్తారు? ఇంత బహిరంగంగా నిర్భయంగా అక్రమ క్రషింగ్ చేస్తూ చుట్టుపక్కల ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వారి ఆరోగ్యాలను నాశనం చేస్తూ ముందుకు సాగుతున్నారంటే క్రషర్ యాజమాన్యం ఏ మేరకు అధికారులు మేనేజ్ చేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీరు చేస్తున్న దుర్మార్గ పని వల్ల వాతావరణ కాలుష్యం కావడమే కాకుండా భూగర్భం కూడా నాశనం అవుతుంది. ఆ పరిసరాల పరిస్థితి కూడా కనుమరుగైపోతుంది. అంతేకాకుండా ఆ ప్రాంతం రహదారులు చెడిపోయి ప్రయాణం చేయడానికి వీలు లేకుండా పోతుంది. ఇక ప్రభుత్వానికి న్యాయంగా దక్కాల్సిన ఆదాయం కూడా గాల్లో కలిసిపోతుంది. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవటం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా యాదాద్రి కలెక్టర్ ఈ అమానుష అక్రమ వ్యవహారంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు కారణభూతులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమార్కులకు సహకరిస్తున్న అవినీతి అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలను రక్షించి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా పోలీసు అధికారులు, రాజాపేట మండల తహసీల్దార్ కూడా సత్వరమే స్పందించి కలెక్టర్ ఆదేశాలను వెంటనే పాటించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ సిద్ధం చేసి పంపించి ఏర్పాటు చేయాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు గతంలో అన్నారు, ప్రజలు కనుక కోరుకుంటే చేస్తారని ఒక ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రజలందరూ కలిసి అక్కడ గ్రామ సభ పెట్టారు. ఏకంగా జిల్లా కలెక్టరే దాని గురించి రిపోర్ట్ ఇవ్వమని పంపించారు. అయినా మరి ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు కదా. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు అన్నదండలు ఉన్నాయా, లేకపోతే వెనకాల ఎవరైనా మంత్రి ఉన్నారా, లేకపోతే అధికారులందరూ కుమ్మక్కయ్యారా? ఏం జరిగితే కలెక్టర్ ఆదేశాలు బేఖాతరై ఉంటాయి? ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకుంటే దాదాపు సంవత్సరానికి 70-80 కోట్ల ఆదాయం,
ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు, చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.